హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో బీట్రూట్ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. తాలింపు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను. నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి 5-6 సెకండ్లు వేయించుకొని దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి. 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను. 2 రెమ్మలు కరివేపాకును వలిచి వేసిండానండి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. వీటన్నిటిని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారప్పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసి 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. ఈ మసాలా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/4 కేజీ బీట్రూట్ని స్కిన్ రిమూవ్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా తురిమి వేసిండాను. ఇప్పుడు దీంట్లోకి 1/4 కేజీ అంతా ఉల్లగడ్డను కూడా స్కిన్ రిమూవ్ చేసేసి ఇలా తురిమి కడిగేసేసి దీంట్లో వేసిండానండి. ఇప్పుడు ఈ ఉల్లగడ్డ బీట్రూట్ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత ఇది ఉడికిందా లేదా అనేసి ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఇది ఉడికింటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని నేను కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసేసి చివరిగా మీ దగ్గర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే చపాతీలోకి ఈ బీట్రూట్ ఫ్రై ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకొని తింటానండి. మీరు కావాలనుకుంటే రైస్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.